కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్‌లో చూసుకుంటే కొండగట్టు ఏదైతే అంజన్న ఆలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆలయం గతంలో కేసీఆర్ కూడా పర్యటించినటువంటి సందర్భం ఉంది. అయితే అక్కడ ప్రసాద వివాదం ఒకటి ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. నాణ్యత లోపం ఉన్నటువంటి నాణ్యత లేనటువంటి ప్రసాదాన్ని ఇస్తున్నారు. దుడ్డు బియ్యంతో పులిహోర చేస్తున్నారని చెప్పి ఒక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. సుప్రసిద్ధ దేవాలయమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇటీవల వార్తల్లో నిలుస్తుంది. గతంలో గత నెలలో దొంగతనం చోరీ కేసులో పెద్ద ఎత్తున వెండి నగలతో మాయమవడము అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా అప్పుడు వార్తల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తదనంతరం కొద్ది రోజుకే మళ్ళీ చోరీ ఘటనలు ఏదైతే భక్తుల కాటేజీల్లో దొంగలు స్వైర విహారం చేసి వాళ్ళ నగదు, బంగారు ఆభరణాలు, పర్సులు, సెల్ ఫోన్లు చోరీ చేసిన ఘటన ఇటీవల జరిగింది. తాజాగా ఈ రోజు మరొక వివాదాస్పదంగా మారింది. కొండగట్టు దేవాలయంకి పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఆ నిన్ననే జరిగిన హుండీలకి 22 రోజులకు గాను హుండీ లెక్కింపు దాదాపు 50 లక్షల రూపాయలు హుండీలో సమకూరగా విదేశీ కరెన్సీ 45 విదేశీ కరెన్సీ కూడా బంగారు ఆభరణాలతో సహా హుండీ జమ అయ్యింది. కాకపోతే ఇందులో పాలక మండలి నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఈ రోజు కొండగట్టు దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అందులో ఒక మంచిర్యాలకు చెందిన మనం విజువల్ లో చూడొచ్చు. మంచిర్యాలకు చెందిన భక్తుడు దొడ్డు బియ్యంతో పులిహోర ప్రసాదాన్ని ఇవ్వడం ఏంటి భక్తులకి? కొండగట్టు సుప్రసిద్ధ దేవాలయం, ఇంత మంచి దేవాలయంలో ఇలాంటి ప్రసాదం అందించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే కాకుండా లడ్డు కూడా నాణ్యత లోపము ఉంది అంటూ తను అసహనం వ్యక్తం చేశాడు. ఏదైతే క్వాలిటీ లేకుండా అధికారులు ఇలాంటి చర్యలు, అంటే దేవాలయానికి పెద్ద ఎత్తున రాబడి ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల దొడ్డు బియ్యంతో ప్రసాదం చేసి పెడుతున్నారని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. ఇంతే కాకుండా దేవాలయాల్లో కనీస వసతులు ఏదైతే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో పుష్కరిల్లో నీళ్ల సదుపాయం గాని, తాగునీటి సదుపాయం గాని ఇవి కూడా ఏవి సరిగా లేవు అంటూ భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఇంకొక అక్కడ చూసుకుంటే ప్రధానంగా దీనిపైన ఏదైతే భక్తులు ఆరోపణలు చేశారో ప్రసాదానికి సంబంధించినటువంటి విషయం పైన అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? దానికి సమాచారం ఏమైనా ఉందా? ఇంకా అధికారులు ఎవరు స్పందించలేదు రాజశేఖర్. వేచి చూడ అయితే ఇటీవల దొంగతనాల నేపథ్యంలో కొండగట్టు ఆలయము వార్తల్లోకి ఎక్కింది. అయితే కొండగట్టు ఆలయ అధికారులు, ఈవో, మిగతా సిబ్బంది, పాలక మండలి సిబ్బంది ఎవరైనా కాస్త పట్టించుకుంటే బాగుంటది. ప్రభుత్వం దృష్టికి, దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాలి, ఇక్కడున్న సమస్యల్ని ఏకరువు పెట్టాలి అని చెప్పేసి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆలయ అధికారులు ఇప్పటివరకు ఇలాంటి స్పందన అయితే లేదు. వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ విషయంలో నాణ్యత లోపాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మళ్ళీ ఏదన్నా మార్చుకుంటామా అని వాళ్ళు ఏమన్నా పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనేది ఆలయ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్.